Hi everyone. RRB NTPC UG City Intimation Slip released. Okay. RRB NTPC Undergraduate City Intimation Slip అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సిటీ మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మన సిటీ అంటే ఏ సిటీలో ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది, ఇవన్నీ వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనకు తెలిసిన విషయమే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది May 7th 2027, ఓకే, 2026 స్టార్ట్ డేట్. ఎగ్జామ్ ఎండ్ డేట్ ఎప్పుడు, June 21st 2026. ఓకే. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే April 27, 2026. ఎగ్జామ్ స్టార్ట్ డేట్ ఎప్పుడండి, May 7th to June 21st వరకు అన్నమాట. ఓకే. అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, 4 days బిఫోర్ యువర్ ఎగ్జామ్ డేట్. మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో 4 days ముందు మాత్రం ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనం ఎగ్జామ్ ఒకవేళ మనకి May 7th ఎగ్జామ్ అనుకోండి, May 3rd నుండి చూసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్ మాత్రం 10 days బిఫోర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లెక్కన May 7th నుండి ఎగ్జామ్స్ కదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కదా. ఓకే. మార్చ్ 16th to 27th వరకు కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడేంటి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రిలీజ్ చేశారు. వాటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ డేట్ వచ్చేసి May 7th, ఎండ్ డేట్ 21st. నెక్స్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ డేట్ April 27, 2026. ఓకే. వీటి కంప్లీట్ వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ప్రతి ఎగ్జామ్ కూడా, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, హౌ టు డౌన్లోడ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ స్లిప్ 2026. ఓకే. Visit the official website or the direct portal rrb.digiarm.com వెళ్ళి సిటీ ఇంటిమేషన్ ఫర్ ఎన్టీపీసీ యూజీ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినట్టయితే లాగిన్ బటన్ వస్తుంది. క్లిక్ లాగిన్ బటన్. లాగిన్ చేసిన తర్వాత మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వస్తాయి. మనదే సిటీ, ఎగ్జామ్ డే, అసలు సిటీ ఎక్కడ, ఏ సిటీ, ఏ డేట్ అనేది మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన సర్కారీ జాబ్ అప్డేట్స్కి వెళ్ళి డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్, మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇదిగోండి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది టైప్ చేసి పెట్టిన తర్వాత లాగిన్ చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మన ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ అనేది 10 days బిఫోర్ మాత్రమే సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఎగ్జామ్ ఎండ్ డేట్ ఎప్పుడండి, June 21st కానీ ఎగ్జామ్ అనుకోండి మనకి, అప్పుడు మనం ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది, June 11th ఆ టైంలో మాత్రమే ఎగ్జామ్ సిటీ ఎక్కడ, సిటీ ఇంటిమేషన్ అప్పుడు రిలీజ్ అవుద్ది మనకి. సో ఇది లోపు మనం టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. ఓకే. May 7th వాళ్ళకి మాత్రమే April 27th నుండి May 8th ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో May 28th, అలాగా కేవలం 10 days బిఫోర్ మాత్రమే సిటీ ఇంటిమేషన్ అనేది మనకు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్, సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. 4 days, ఎగ్జామ్కి 4 days బిఫోర్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఇంకా ఎగ్జామ్ టైమింగ్ ఏంటి, కంప్లీట్ వివరాలు కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఎగ్జామ్ లాస్ట్ డేట్స్లో ఎప్పుడో June 21st,
జూన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు రిలీజ్ అవ్వదు. సో వాళ్ళు మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్. ఓకే, మరి ఎలా చదవాలి? స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయండి? మే 7th ఎగ్జామ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంకా అనవసరంగా కొత్త పార్ట్ అంటే కొత్త సబ్జెక్ట్ ఏంటి చదవాల్సిన అవసరం లేదు. మనము చదివిందే రివిజన్ చేసుకోవాలి. కంపల్సరీ డైలీ ఒక మోక్ టెస్ట్ చదవాలి, మోక్ టెస్ట్ రాయాలి, రాసి అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత మనకు మిస్టేక్స్ ఎక్కడున్నాయి ఏంటి అసలు అనేది కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది అన్నమాట. తెలిసిపోయి లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ పెట్టారంటే 78+ పెట్టారు. 78 అంటే దాదాపు ఇప్పుడు 85+ కంపల్సరీ కట్ ఆఫ్ మార్కులు అనేవి రావాలి. 85 మార్కులు రావాలంటే ఏం చేయాలి మరి? తప్పకుండా మాక్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయాలి. మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి చూడాలి. తప్పకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇప్పుడు రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కంబైన్డ్గా ఉంటాయి. రీజనింగ్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్. ఓకే, సో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఊరికనే ఒకటే సబ్జెక్ట్ని బట్టి టైం వేస్ట్ చేయకుండా డైలీ 3 గంటలు 3 సబ్జెక్టులు చదవడం, ఎగ్జామ్ రాయడం, అనాలిసిస్ చేయడం అలాగా పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ అన్ని సబ్జెక్టులు రివిజన్ చేసుకోవాలి. కొత్త పార్ట్ ఎప్పుడు కూడా కొత్త సబ్జెక్టు చదవద్దు, అంటే కొత్త టాపిక్ తీయొద్దు. ఈ టైంలో మాత్రం కొత్త టాపిక్ తీయొద్దు, చదివిందే రివిజన్ చేసుకోవాలి. ఆ రీజనింగే కానివ్వండి, మ్యాథమెటిక్సే కానివ్వండి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్సే కానివ్వండి. ఓకే, ప్రతి 1 అవర్ ప్రతి ఒక్క పార్ట్ కూడా 1 అవర్ సపరేట్గా కరెంట్ అఫైర్స్కి మాత్రం ఒక ½ అన్ అవర్ కేటాయించాలి తప్పకుండా. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినట్టయితే డైలీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయండి. డైలీ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎగ్జామ్ అనేది 3 షిఫ్ట్లో ఉంటుందండి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అని. మనం ఏం చేయాలంటే మన సిటీ ఇంటిమేషన్, మన ఎగ్జామ్ డేట్ అనేది లాస్ట్లో ఉన్నప్పుడు మన సిటీ ఇంటిమేషన్ ఎగ్జామ్ టైమింగ్ అనేది ఇప్పుడే తెలియదు కదా. సో అంతవరకు మనం ఏం చేయాలంటే ప్రతి డైలీ ఒక షిఫ్ట్లో రాసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్స్ అయితే తెలుస్తాయి కదా మనకి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టైమింగ్స్ తెలుస్తాయి, లాస్ట్ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటో తెలుస్తాయి. సో డైలీ ఒక షిఫ్ట్ రాసినట్టయితే ఇప్పుడు 3 అవర్స్ సబ్జెక్ట్ చదవాలి, 3.5 అవర్స్ 3 సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాగా ½ అన్ అవర్. ఆ తర్వాత ఎగ్జామ్ ప్లస్ అనాలిసిస్ 2.5 అవర్స్. టోటల్గా ఎన్ని? దాదాపు 6 అవర్స్, 6 to 7 అవర్స్ ఎక్స్ట్రాగా, కొంచెం అటు ఇటుగా 7 అవర్స్ వేసుకోండి. 7 అవర్స్ చదవాలి కంపల్సరీ. ఆ తర్వాత డైలీ ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాయాలి. మార్నింగ్ షిఫ్ట్ ఒక రోజు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒక రోజు, ఈవినింగ్ షిఫ్ట్ ఒక రోజు. అలాగా ప్రతి షిఫ్ట్ కూడా మన మైండ్కి అనేది అలవాటు పడిపోద్ది. దానివల్ల ఎగ్జామ్కి అనేది డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాసినప్పుడు భయం అనేది అనిపించదు. ఎందుకంటే ప్రతి టైమింగ్ మనకు అలవాటు పడిపోద్ది కదా. 4 days బిఫోర్ ఏం చేయాలంటే, ఎలాగూ మనకు ఎగ్జామ్ టైం అనేది తెలుస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి మరి? మన టైం అంటే మన ఎగ్జామ్ టైం ఎప్పుడో అప్పుడు ఆ టైంలో మాత్రమే రాయాలన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. దీనివల్ల మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఎగ్జామ్ పైనే కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, సో ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.